ఇక డీటెయిల్స్ చూస్తే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతాయి. ఆలయ గోపురానికి బంగారు తాపడం అనంతరం వచ్చిన బ్రహ్మోత్సవాలు ఇవి. ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మొదటి రోజు శ్రీ విశ్వకే ఆధారణ, స్వస్తి వాచనం, రక్షాబంధనం పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదట గర్భాలయంలోని స్వయంభూ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు జరుగుతాయి. ఆలయ గోపురానికి బంగారు తాపడం అనంతరం వచ్చిన బ్రహ్మోత్సవాలు ఇవి. ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మొదటి రోజు శ్రీ విశ్వేశ్వరాధారణ, స్వస్తి వాచకం, రక్షాబంధనం పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదట గర్భాలయంలోని స్వయంభూ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మరోసారి ప్రఖ్యాతిగాంచిన దేవస్థానంగా ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా శిల్పకళ ఉడికిపడేలా వచ్చేసినటువంటి ఈ దేవాలయంలోని ప్రధాన గోపురానికి రూపుదిద్దుకున్న తదనంతరం మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేశారు. దీనికి సంబంధించి మార్చి 1 నుంచి 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు కూడా ముందస్తుగానే ఎండోమెంట్ శాఖ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్చి 1న ప్రారంభమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఈ రోజు 2వ రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రోజువారీగా జరిగేటటువంటి అర్చన ప్రధాన కార్యక్రమాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. 11వ తారీఖు వరకు జరిగే ప్రధానమైనటువంటి బ్రహ్మోత్సవాలు మాత్రమే ఉంటాయనేది కూడా ఈవో చెప్పడం జరిగింది. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానానికి అనేక ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా 2500 వెహికల్స్ పార్కింగ్ తో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే 25,000 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు చేస్తున్నట్లు కూడా ఈవో కూడా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి వారికి టోటల్ గా రూట్ మ్యాప్ ని ఎగ్జిట్ చేస్తున్నారు. గూగుల్ లో కూడా మ్యాప్ ఎట్లా పోవాలి, ఏం చేయాలనేది కూడా ఒక గూగుల్లో తమ మ్యాప్ ను కూడా ఇస్తున్నారు. పార్కింగ్ ఎక్కడ చేయాలి, సంబంధించినటువంటి ఎవరైతే పూజకు వస్తున్నారో విఐపి పార్క్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇదంతా టోటల్ గా అప్పటికి గూగుల్ మ్యాప్ లోని పెట్టుకోవడం జరిగింది. ఇది ఇక్కడ బ్రహ్మోత్సవాలకు జరుగుతున్నటువంటి 2వ రోజు సంబంధించిన ప్రత్యేకత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.